దేశంలో ఉన్న ఉన్నతమైన వృత్తుల్లో న్యాయవాద వృత్తి ఒకటి. న్యాయవాద వృత్తి కత్తి మీద సాము వంటిది. న్యాయవాద వృత్తికి ముఖ్యంగా అన్ని కేసుల్లో ప్రాతినిధ్యం ఉంటుంది. నేరస్తులకు సైతం శిక్ష వేయించడంలో కీలక పాత్ర న్యాయవాది పోషిస్తారు. మరి ఇలాంటి వారిపై దాడులు చేయడం హేయమైన చర్యగా భావించాలి. దేశంలో రోజు రోజుకు ఎక్కడో ఒకచోట నిత్యం దాడులు జరుగుతూనే ఉన్నాయి. న్యాయం కోసం పోరాడే వాళ్ళకే రక్షణ లేకుంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? లెట్ us watch this story. నిడదవోలు నియోజకవర్గంలోని పెరవలి మండలం ఖండవల్లి గ్రామంలో హైకోర్టు న్యాయవాది కోటిపల్లి అయ్యప్పపై దాడి జరిగింది. ఈ ఘటన గత 2-3 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. న్యాయం కోసం పోరాడే వాళ్లకి రక్షణ లేకుంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇలా చేయడం వల్ల న్యాయ వ్యవస్థకి అవమానంగా చెప్పొచ్చు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో అనేక చోట్ల సామాన్యుడు మొదలుకొని సెలబ్రిటీల వరకు ఎన్నో దాడులు జరిగాయి. నాడు మాస్కులు అడిగినందుకు ప్రముఖ వైద్యుని ఎంతలా హింసించారో అందరికీ తెలిసిందే. ఇలాంటి ఘటనలు అనేకమున్నాయని చెప్పొచ్చు. అయితే వైసీపీ పోయి కూటమి అధికారంలోకి వచ్చింది. పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశపడుతున్న తరుణంలో ఇంకా మార్పునకు బీజం పడలేదని కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి కోటిపల్లి అయ్యప్ప సుపరిచితం. ఆయన రాసిన వేల ఆర్టికల్స్ ప్రతి ఒక్కరూ నిత్యం చదువుతూనే ఉన్నారు. అన్ని రకాల అంశాలకు సంబంధించి విషయ పరిజ్ఞానాన్ని సామాన్యుడికి చేరవేయడంలో కోటిపల్లి అయ్యప్ప సిద్ధహస్తులు. ఆయన రాసిన వేలాది ఆర్టికల్స్ ఆలోచింపచేసేలా ఉంటాయి, సమాజంలో చలనం తెచ్చేవిలా ఉంటాయి. అలా వేలాది ఆర్టికల్స్ రాసిన చేతిపై గొడ్డలి ఘాటు పడింది. కోటిపల్లి అయ్యప్పపై హత్యాయత్నం జరిగింది. ఆయన ఇంట్లోకి వెళ్లి గొడ్డలితో దాడి చేశారు. ఇంట్లో ఉన్న డబ్బు, బంగారు ఆభరణాలు దోచుకుని వెళ్లిపోయారు దుండగులు. ఆయన ఎంతో మంది పేదలకు న్యాయం చేయడానికి రూపాయి ఫీజు తీసుకోకుండా వందలాది కేసులు వాదించి పేదల పక్షాన్ని నిలబడిన ప్రజా న్యాయవాది. అటువంటి కోటిపల్లి అయ్యప్పపై హత్యాయత్నం అంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటిదన్నది సామాన్యులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలాంటివి వైసీపీ హయాంలో తరచుగా నిత్యం జరుగుతూ ఉండేవి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇటువంటివి జరుగుతూ ఉండడం సామాన్య ప్రజలను కలవరపాటుకు గురి చేస్తోంది. న్యాయ ప్రకారంగా వెళ్తున్నందుకు ఇదిగోండి ఇలా దౌర్జన్యం. రేపు 12వ తారీఖున పెళ్ళండి, క్వార్టర్లు పంచుతున్నానండి. క్వార్టర్లు పంచుతుంటే ఇదిగోండి ఇంటికి వచ్చండి, పెళ్ళికని తెచ్చుకున్న 14 లక్షల రూపాయలు క్యాష్ అండి, 83 కాసులు బంగారం పట్టిపోయారండి. ఇందులో కందులు నరసన్న, కోసూరు రమేష్ అండి, వీళ్ళిద్దరూ ఇంట్లోకి వచ్చండి. నా సెల్ ఫోను మొత్తం 6 సీసీ కెమెరాలు ధ్వంసం చేసేసారండి. అడ్డగల సత్యబాబు అని జనసేన ప్రెసిడెంట్ అంటాడండి. అతనికి ఎవరు ఇవ్వలేదండి, అతనే ప్రకటించుకున్నాడండి. అది మన రోడ్లు వేసారండి, పగిలిపోతున్నాయండి. మా ఇంటికాడ రోడ్డు కూడా పోయలేదండి. దీన్ని అడిగానండి, గ్రూప్లో అడిగానండి. ఇంకో గ్రూపులో ఇలా పెడుతున్నాడు, అలా పెడుతున్నాడండి. ఇగో ఇలా దౌర్జన్యం చేయించండి, ఇలా మొత్తం మమ్మల్ని, మా అమ్మగారిని, నన్ను ఇగో కొట్టేసండి, కత్తులతో దాడులు చేసండి, ఇంటి మీదకి వచ్చి ఇలా దౌర్జన్యంగా ఉందండి. ఒక హైకోర్టు లాయర్కి మాలాంటి వ్యక్తులకి న్యాయం జరగలేదు. ఒక 51 ఎంక్వైరీ వేయమని లెటర్లు పెట్టినందుకండి మమ్మల్ని ఇంత దౌర్జన్యంగా చేసేసండి, మొత్తం అన్ని నాశనం చేసేసారండి. కోటిపల్లి అయ్యప్ప వ్యాఖ్యలను బట్టి చూస్తే భూపతిరాజు రవివర్మ అనే వ్యక్తి కోటిపల్లి అయ్యప్పపై దాడి చేయించినట్టు తెలుస్తోంది. అయితే భూపతిరాజు రవివర్మకు ప్రభుత్వ అండదండలు, సహకారం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రెచ్చిపోయిన భూపతిరాజు రవివర్మ కోటిపల్లి అయ్యప్పపై దాడికి ఉసిగోల్పినట్టు తెలుస్తోంది. అయితే తన తల్లి పేరిట కొన్నేళ్ల క్రితం సొసైటీలో దొంగ వేలి ముద్రలతో తప్పుడు పత్రాలు సృష్టించి లోన్ తీసుకున్నట్టు తెలుసుకున్న కోటిపల్లి అయ్యప్ప ఈ తప్పును ప్రశ్నించడమే భూపతిరాజు రవివర్మకు కోపం తెప్పించింది. ఎంతో మంది గ్రామస్తులకు తెలియకుండా తప్పుడు వేలిముద్రలు, తప్పుడు పత్రాలతో గ్రామస్తుల పేరిట లోన్లు తీసుకున్న వారి ఆగడాలను ప్రశ్నించినందుకు భూపతిరాజు రవివర్మ కోటిపల్లి అయ్యప్పపై హత్యాయత్నం చేయించినట్టు కోటిపల్లి అయ్యప్ప మాటలను బట్టి తెలుస్తోంది. తనపై మారణ ఆయుధాలతో దాడులు చేసి చంపడానికి ప్రయత్నం చేసినా పోలీసులు హత్యాయత్నం క్రింద కేసు నమోదు చేయలేదన్నారు కోటిపల్లి అయ్యప్ప.
నేరం జరిగి 2-3 రోజులైనా పోలీసులు నేరం జరిగిన స్థలానికి రాలేదని, సంఘటన స్థలంలో ఉన్న ఆయుధాలను, దొంగిలించిన డబ్బును, బంగారాన్ని, మొబైల్ ఫోన్ను సీజ్ చేయలేదని అన్నారు. ఖండవల్లి కోఆపరేటివ్ సొసైటీలో భారీగా అవినీతి జరిగిందని, ఆ అవినీతి వలన కోటిపల్లి అయ్యప్ప తల్లి పేరున వేలిముద్రలు వేసి తప్పుడు పత్రాలతో లోన్ పొందిన కారణంగా తాము కోఆపరేటివ్ ఉన్నత అధికారుల దృష్టికి, అలాగే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లనున్నారు. పంచాయతీలో నాణ్యత లేనందున రోడ్లు, డ్రైనేజీలు బీటలొచ్చిపోతున్నాయని తమ గ్రామానికి చెందిన సామాజిక మాధ్యమంలో అడిగినందుకు తమపై ఖండవల్లి గ్రామానికి చెందిన భూపతిరాజు కక్షగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రవివర్మ అనుచరులతో దాడి చేశారని కోటిపల్లి అయ్యప్ప చెప్పారు. కోటిపల్లి అయ్యప్ప గత దశాబ్దం కాలంపై నుంచి జనసేన, బీజేపీలకు మద్దతుదారుడుగా ఉంటూ వస్తున్నారు. వైసీపీ హయాంలో ఎన్నో పోరాటాలు చేశారు కోటిపల్లి అయ్యప్ప. తన కలంతో కొన్ని లక్షల మెదళ్లను కదిలించారు. కూటమి విజయంలో కోటిపల్లి అయ్యప్ప అక్షరానిది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. అయితే భూపతిరాజు రవివర్మ కూడా కూటమిలోని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి. కోటిపల్లి అయ్యప్ప విషయంలో దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి న్యాయం చేసేలా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రభుత్వం కలగజేసుకుని ఇప్పటికైనా కోటిపల్లి అయ్యప్పకు న్యాయం చేస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.